దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవాది దేవుడికి వందనములు. చూసిన ప్రతి బిడ్డలకి నా కృతజ్ఞత స్తుతులు చెల్లునుగాక. వందనములు. హల్లెలూయా, హల్లెలూయా. మన పరిశుద్ధ బైబిల్లో ఒక ప్రవక్త కాబడుతున్నారంటే ప్రవక్త ఎవరంటే యోహాను గారు. బాప్టిజం యోహాను గారు. యోహాను గారు ఎవరి కోసం సాక్ష్యం ఇస్తున్నారంటే మన పరిశుద్ధ దేవుడు యేసయ్య కోసం సాక్ష్యం ఇస్తున్నాడు. మన పరిశుద్ధ బైబిల్లో యోహాను పత్రిక 1:34 చదువుకుంటే, ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకొని సాక్ష్యం ఇచ్చేదను. అమ్మ యోహాను గారు ఏమంటున్నారు చూసారా ప్రియులరా? ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకుని సాక్ష్యం ఇచ్చేదను. ఎవరు తెలుసుకున్నారు? యేసుప్రభుని యోహాను గారు తెలుసుకున్నాడు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యముకు తండ్రి, పరిశుద్ధ దేవుడు, ఏ మచ్చ ఏ డాగు లేనివాడు, ఏ పాపం చెయ్యనివాడు అని యోహాను గారు సాక్ష్యం ఇస్తున్నాడమ్మ. ఈరోజుని సాక్ష్యం ప్రతి మనసులో, ప్రతి ఒక్కరిలో, ప్రతి ఇంటిలో సాక్ష్యం ఉండాలి. నీ తాగుబోతుని నన్ను మార్చాడు, నాతో సాక్ష్యం చాలదా? ఆశ్చర్యకరుడు ఇది చేశాడని ఈ రుజువు చాలదా? నేను ఇలా మాట్లాడుతున్నానంటే, ఇలా చెప్తున్నానంటే ఆశ్చర్యకారుడు ఇది నిజము కాదా? ఇది చాలదా? మన దేవుడు చేసిన కార్యాలు. దావీదు గారిని, గొర్రెలు కాసుకున్న దావీదుని రాజుగా చేశాడు. అది చాలదా? రుజువత చాలదమ్మా. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. మొద్దుకి గారు గేటు గారు వాచ్మెన్ చేసిన మొద్దుకి గారిని ప్రధానిగా చేశారు. ఇది చాలదా? ఆశ్చర్యకారుడు చేసిన పనులు. అమ్మ దేవుడు ఎన్నో అద్భుతాలు చేసుకుంటా వచ్చిన దేవుడు. ఈ కొద్ది మాటలు పరలోకము ఉన్న తండ్రి ఇనును కాక, చూసిన ప్రతి బిడ్డలు ఆశీర్వాదం మీద ఆశీర్వాదం పొందును గాక. ప్రతి ఒక్కరూ ఏ సమస్యల్లో ఉంటే ఆ సమస్యలన్నీ తీరును గాక. ఆమేన్, ఆమేన్.